RTI Live News. Ask for right. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా సిరిపుర నియోజకవర్గం కాగజ్ నగర్ పట్టణం మండలంలోని వంజరి గ్రామ రైతు వేదికలో పులి దాడిలో మరణించిన పశువుల యజమానులకు చెక్కుల పంపిణీ మరియు అవగాహన సదస్సును అటవీశాఖ అధికారులు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సిరిపుర శాసనసభ్యులు డాక్టర్ పాల్వై హరీష్ బాబును ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలకు క్రిమి సంహారక మందు, కరెంటు వైర్లు పెట్టి పులులకు అంతమొందించడం దారుణమని తెలిపారు. రైతులే వారు ఎటువంటి దుందుడుకు పాల్పడవద్దని సూచించారు. పౌడు రైతులు దశాబ్దాలుగా సాగు చేసుకుంటున్న అటవీ భూమి విషయంలో అటవీశాఖ అధికారులు ఇబ్బంది పెట్టడం మానుకోవాలని, వారి జీవనభృతి విషయంలో సానుకూలంగా వ్యవహరించాలని కోరారు. ఉన్న భూమిని వదిలేది లేదు, కొత్త భూమిని కొట్టేది లేదు అనే నినాదాన్ని దాని గ్రామస్తులు, రైతులు మరియు అటవీశాఖ అధికారులు అమలు చేయాలని సూచించారు. మీరు ఆ భూమిని లాక్కుంటే అదే భూమిలో రైతుగా ఉన్న వ్యక్తి వాళ్ళ రైతు కూలి అవుతాడు. వారి బిడ్డకు పెళ్లి కాదు, వారి కొడుకు గోడలు తీయరు. మీరు ఆలోచన చేయండి, సమాజంలో భూమి లేని వ్యక్తికి కనీస గౌరవం ఉండదు. భూమి అనేది కేవలం ఆస్తి కాదు, భూమి అనేది సమాజంలో మనకు ఒక స్థాయిని కల్పిస్తుంది, సమాజంలో మనకు ఒక గౌరవాన్ని కల్పిస్తుంది, సమాజంలో మనకు ఒక గుర్తింపును కల్పిస్తుంది. ఆ గుర్తింపును లాక్కునే ప్రయత్నం అటవీ శాఖ అధికారులు చేసినప్పుడే ప్రజలు తిరగబడుతున్నారు. మీరు ఆలోచన చేయండి. రెండు విధాల పదులైన కత్తి. ఈ కత్తి ఇటు తిరుగుతుంది, ఇటు తిరుగుతుంది. ఎటు తిరుగుతుందో అనేది జాగ్రత్తగా మనం చూసుకోవాల్సిన పరిస్థితి. కొట్టపల్లి గ్రామస్తులతో పాటు మేము 40 రోజులు జైలు జీవితం గడిపాం. నాతో పాటు మహిళలు, పిల్లలందరూ కూడా జైల్లోనే ఉన్నారు. ఆ జైలు జీవితం గడిపినాకనే మా మనోబలం చాలా రెట్టింపు అయింది. ఒక రకంగా మేము అటవీ శాఖ ధన్యవాదాలు తెలపాలి. ఆ ఉద్యమం ఫలితంగానే మేము ఇవాళ అసెంబ్లీకి పోయినాం. మీ సహకారంతో మేము అసెంబ్లీకి పోయినామని గర్వపరుచుకుంటున్నాం. ఎందుకంటే మేము జైలుకు పోయినందుకు ప్రజల్లో సానుభూతి వచ్చిందా, లేక మా మనోబలం పెరిగిందా, ఇంకా పోరాడే తత్వం పెరిగిందా అనేది పక్కన చూస్తే తప్పకుండా మేము అసెంబ్లీకి పోవడంలో మీ క్రియాశీలక పాత్ర కూడా ఉన్నది అని మీకు అందరికీ ధన్యవాదాలు చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. మీరు ఆలోచన చేయండి.